పట్టణంలోని పిఎస్ఆర్ గార్డెన్స్ లో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఈ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క అభినందన సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షురాలు అక్క గోదావరి అంజరెడ్డి గారు, మరి మన ముఖ్య అతిథి, ఈరోజు ఎప్పుడెప్పుడా మరి అన్నను సన్మానించుకుందామని చెప్పి ఎదురు చూస్తున్నాం. మరి అన్న ప్రతి కాన్స్టిట్యుయెన్సీ తిరుగుతూ మనకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీరు సంగారెడ్డి నియోజక ప్రజలందరూ కూడా మరి ఓటేసి మరి నన్ను ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఎంపీగా అన్నను గెలిపించినందుకు ఏదైతే మనం ఖచ్చితంగా మరి గతంలో చూసినాం, అన్న దుబ్బాకలో గెలిచినప్పుడు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీకి పతనం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తెలంగాణలో బీజేపీకి ఉత్సాహం వచ్చిందే రగన్న దుబ్బాకలో విజయం సాధించిన తర్వాత. ఎక్కడి నుంచి ఒక్కొక్కసారి రఘునందన్ కనుసూపు తేజీగానే ఉంటుంది, నాలుగు కూడా కొంచెం తేజీగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే గోదావరి చెప్పి ముగించింది, రేపు బీఫామ్లు ఇవ్వాలని. రేపు బీఫామ్లు ఇవ్వాలంటే చాలా గట్టిగా రావాలండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గుర్తుకే జై శ్రీరామ్. అలానే ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకా కమలం గుర్తుకు ఎందుకు అంటుండని అనుకోకూడదు. రేపు మాకు మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, మళ్ళీ మనమే ఉడకాలి. ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు ఎవరు గెలవాలి? రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలుంటే ఒక్క సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆ సీటు మెదక్ సీట్ అని చాలా మంది కలలు కన్నారా? టీవీలు, పేపర్లు, ఎలక్షన్ ముందు సర్వేలు, పోలింగ్ తర్వాత సర్వేలు ఏం చెప్పినాయంటే 0 నుంచి ఒక్క సీటు ఒకరు గెలుస్తారు అన్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అన్నారు. ఎందుకంటే ఒకడు 6 అడుగులు ఉన్నారు, ఒకడు గడ్డ ముక్కోడు ఉన్నారు, ఒకడు లక్షల కోట్లు ఉన్నాడు, ఒకడు 2 తెలిసిన ఉన్నాడు, వాడికి 40 కూర్చోని మాట్లాడలేదు. అయినా 6 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళే గెలుస్తారు అని చెప్పారా? 70 ఓట్లు వేసినాం, రిజల్ట్ వచ్చింది. ఎవరు గెలిచారు? బీజేపీ కార్యకర్తలు గెలిచారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అంకుటిత దీక్ష, మొక్కలేని పట్టుదల, ఎవరు ఏమనుకున్నా సరే, ఏ టీవీ ఏం చెప్పినా సరే, ఏ పేపర్ ఏమి రాసినా సరే, దుబ్బాకలో గెలిచిన రఘునందన్ రేపు మెదక్ పార్లమెంట్ లో గెలిచి తీరుతారు అని చెప్పి కంకణం వేసుకొని మా గెలుపులో ప్రతి బూత్ ప్రతినిధికి, ప్రతి శక్తి కేంద్రం ఇన్ఛార్జికి, వేదిక ఉన్న మీ అందరికీ ఈ గెలుపుని అంకితం చేస్తా ఉన్నారు. వేదిక ఉన్నటువంటి గౌరవ పెద్దలు, భారతీయ జనతా పార్టీ జిల్లా రెండోసారి సోదరి శ్రీమతి గోదావరి గారు, మిత్రుడు నా సహచర న్యాయవాది, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, రాధాకృష్ణ దేశపాండే గారు, చిన్న బండూరు గారు, రాము గౌడ్ గారు, సమ్మర్ల ఆంజనేయులు గారు, అదే రకంగా వేదిక పెంచినటువంటి ఈ నియోజకవర్గ కన్వీనర్ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, కొండాపురం జగన్ గారు, చంద్రశేఖర్ గారు, పార్లమెంట్ కన్వీనర్ సంగమేశ్వర్ గారు, జిల్లా జనరల్ సెక్రటరీలు మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారు, మాణిక్రావు గారు, జిల్లా యువమోర్చ నాయకులు పవన్ ముదిరాజ్ గారు, ప్రవీణ్ యాదవ్ గారు, బీకే అరుణ గారు, కౌన్సిలర్లు నాయకుడు రమేష్ గారు, మంత్రి నాగరాజు గారు, కసిని రాజు గారు, మాజీ వైఎస్ఎంపీ గారు నల్ల నరసింహారెడ్డి గారు, సంగారెడ్డి పట్టణాధ్యక్షుడు మిత్రుడు ద్వారక రవి గారు, కంది మండలాధ్యక్షుడు సదానంద చారి గారు, కొండాపూర్ మండలాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి గారు, సదాశివపేట మండలాధ్యక్షుడు సుధాకర్ గారు, ఆర్ఎస్ శ్రీనివాస్ గారు, సదాశివపేట పట్టణాధ్యక్షులు, సంగారెడ్డి మండలాధ్యక్షులు పాపయ్య గారు, సోదరు మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఈశ్వరి గారు, సుమలత గారు, ఎంపీటీసీ చైర్మన్ గారు, సునీత గారు, ఎవరో గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్టీ పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులు, మా కంట్రిబ్యూటర్లలో, మా రిపోర్టర్లలో ఒకరిగా ఉండి రేపు మెదక్ ఎంపీ గెలుస్తాడు మా రఘున్న అని చెప్పి నాతో పాటు కష్టపడ్డటువంటి మా జర్నలిస్ట్ మిత్రులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి కలిసింది. ఇవాళ గారు నిన్న గారు 30 ఏళ్ల కింద పన్నేల ప్రభాకర్ గారి నాయకత్వంలో ఆ రోజు సంగారెడ్డి మున్సిపాలిటీని బీజేపీ గెలిచింది. ఆ తర్వాత సరైన పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ ఆ
తర్వాత కూడా రెండోసారి కూడా ఆయన పుట్టిన ఇళ్లలో పెరిగిన ఇళ్లలో తల్లి పాలు వాగి 2 గుర్తులట్లనే వెళ్ళవలసింది. ఆయన చూసే నేర్చుకోవాలి. ఆయన కూడా ఈ సంగారెడ్డికి మున్సిపాలిటీ చైర్మన్ చేసింది ఇదే కాషాయం కన్నా ఇంకొకటి కాదు. ఒకటోసారి మున్సిపాలిటీ గెలిచినాం, రెండోసారి మున్సిపాలిటీ గెలిచినాం, మూడోసారి కారం పద్మక్క శ్రీమతి కారం వీరన్న గారిని కూడా ఈ గడ్డ మూడోసారి మున్సిపల్ చైర్మన్ ఎప్పుడో 2 దశాబ్దాల కింద చేసింది. చేసిందే చేయలేదా? తప్పుడు చేసిందే చేయలేదా? మర్చిపోయిందా? ఎప్పుడు 95-96 అనుకుంటా పంజాబ్ ప్రభాకర్ గారు గెలిచింది. అప్పటికే ఇప్పటికి వచ్చేసరికి 30 ఏళ్ళు అయింది. చాలా మంది మర్చిపోయి ఉంటారు. మా జర్నలిస్టులు కూడా అందరూ కొత్త వాళ్ళు వచ్చారు. పంజాబ్ ప్రభాకర్ ఎప్పుడు గెలిచిందంటే మళ్ళీ ఒకసారి వెనక్కి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా అది సంగారెడ్డి మున్సిపాలిటీ అయినా సదాశివపేట మున్సిపాలిటీ అయినా భారతీయ జనతా పార్టీకి ఒక పట్టుకొందలాగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. పదాంచలంలో ఉండే మా సత్యంలో అప్పుడే 1999 అనుకుంటా సంగారెడ్డి నుంచి భారతీయ జనతా పార్టీ కాషాయం గడ్డ మీద పోటీ చేసి గెలిచింది. గౌరవనీయులు కె సత్యనారాయణ గారు ఈ గడ్డ మీద గెలిచింది. తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఎందుకు ఆగమవుతుందో తెలియదు, ఎందుకు కన్ఫ్యూజన్ స్థితికి వస్తుందో తెలియదు, ఎందుకు మన కాలంలో మనమే కట్టలు పెట్టుకుంటున్నామో తెలియదు. ప్రజలు మన కోటేస్తానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సందర్భాల్లో ప్రజలు మన దిక్కున్నారనేది నిరూపించబడుతుంది. కాకపోతే నాయకుల మధ్య ఉన్నటువంటి కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. నేను గెలుస్తా అంటే రగన్నా ముందుగా నాకు టికెట్ డిక్లేర్ 10 కోట్లు పెడతా అంటాడు ఒక ఆయన, ఇంకొక ఆయన 50 కోట్లు పెడతా అంటాడు. నాకు 10 వద్దు, నాకు 50 వద్దు. నాకు రోజు ప్రజలలో ఉండేటువంటి కార్యకర్తలు 10 మందిని ఇస్తే స్వామి వివేకానంద గారు చెప్పినట్టు ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగిన 10 మంది పేరవేలు ఇంతగా రాదు. నేను దుబ్బాకర కొడితే అలా దుబ్బ తిరిగింది. ఇవాళ మెదకుల కొడితే ఆ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. ఉందా పార్టీ? చిన్నప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూస్తుంటే ఓ సినిమా పేరు ఆడుకొస్తుంది నాకు. ఏం సినిమాని ఎలక్షన్లలో ఎదురైన చాలా మందికి ఏం సినిమాని? టైటానిక్ అనే ఒక సినిమా ఉంటుండే. ఏం సినిమా? పోకిరికి తర్వాత వేయడం. రఘునందన్ కొట్టిన దెబ్బకి పోకిరికి ఎక్కువ రీసెంట్ పెట్టుకున్నారు కామెడీ వాళ్ళ పాటు. పోకిరి తర్వాత వేయడం. టైటానిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇంగ్లీష్ సినిమాలో చూస్తాం. అది చైతన్యమైన అల్లరి గడ్డ మీద. అట్లాంటిది నాలాంటి ఉద్యమకారులకు ద్రోహం చేస్తే జై తెలంగాణ అన్నోళ్ళని ద్రోహం చేస్తే పైసలు ఉండేలకు బీఫాములు అమ్ముకుంటూ మీ పార్టీ మొత్తం భూస్థాపితమైందని నిరూపించిన గత ఇదే అర్థం కావాలి. లేకపోతే బీఆర్ఎస్ లేస్తారా? ఎవరుంటారా? పింక్ కలర్కి గులాబీ కలర్కి కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలిపితే ఏం కలర్ అవుతుంది? ఏమవుతుంది? కాషాయం కలర్ అవుతుంది. జల్దీ ఊర్లలో ఏదైనా మిగిలిన వాళ్ళు ఉంటే సర్పంచ్లో ఎంపీటీసీలో ఇంకేదైనా బతుకులేని రాసి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పారు అన్నయ్య టైటానిక్ బీఆర్ఎస్ అనేది టైటానిక్ అన్నా బీఆర్ఎస్ అయినప్పుడు ప్రజలు బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చారు. కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి సార్ని కాలేజీకి వెళ్తారు, చెల్లెలు బతుకమ్మారు, ఢిల్లీకి వెళ్తారు, బాబాబాబు అందరినీ రెడీ ఉన్నారు. అదే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని కోరుతాము. పంపిణీ రాజకీయంగా రఘునందన్ ఎట్లయితే వచ్చిండో మీరు ఎట్లా పెట్టాలి అన్న. వాళ్ళు పైసలు వచ్చుతారు పంచని, వాళ్ళు బీర్లు వచ్చుతారు పంచని, వాళ్ళు బిర్యానీలు వచ్చుతారు పంచని. కానీ మీకు జగన్ గుండెలలో గింత జాగ దొరుకుతున్నారు. నరేంద్ర పట్ల ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం మన మీద ఇంత గర్వంగా నిలబెట్టి మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చింది. చాలా మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నమ్ముకొని అనేక దశాబ్దాలుగా సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాంతాల్లో నక్సల్ మూవ్మెంట్ ఎక్కువ ఉన్నటువంటి చోట నక్సలైట్లు తుపాకులు పెట్టి కాషాయం జెండా దించినవా సస్తావా అంటే ఎత్తిన జెండాను దించలేని నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసి ప్రాణత్యాగం చేసినటువంటి అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఈయన మొదటి గెలుపుని అంకితం ఇవ్వాలని మీకు అందరూ కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. చిన్నప్పటి రవీంద్ర సిద్దిపేట కాలేజీలో గోడల మీద రాత్రులు కమ్యూనిస్టు మిత్రులు ఎర్రసి రాత్రులు ఎవరు పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప.
మీరు పోరాడితే నేను కౌన్సిలర్ కావాలి, నేను చైర్మన్ కావాలి, నేనే సంగారెడ్డికి ఎమ్మెల్యే కావాలని నువ్వు గీత గీసి కొట్లాడితే బరాబరి నువ్వే అవుతావని చెప్పి అమెరికా అధ్యక్షుడిగా కలిసిన నెపోలియన్ నిరూపించింది. దీన్ని అమెరికన్ అధ్యక్షుడిగా కలిసినటువంటి అబ్రహం లింకన్ లాంటివి నిరూపించింది. నెపోలియన్ ఇంకో మాట చెప్తాడు, ఏమని? ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్. నేను ఫూల్ అయితే నేను మెదక్ గెలువా, నేను ఫూల్ రాకపోతే నేను మెదక్ గెలుస్తా. మీరు ఏం కావాలనుకుంటారో మీరు నిర్ణయించుకోవాలి. ఏం చెప్పిండు నెపోలియన్? ఇంపాసిబుల్ ఇస్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నేను అనుకున్నా, నేను తెలుగులో అనుకున్నా, మెదక్ పార్లమెంట్ గెలుద్దాం అనుకున్నా. నేను నడక మొదలుపెట్టిన జనవరిలో నడిచిరు నాతో పాటు, మీరు కూడా నాతో పాటు. ఆయనకి బంగారు కూడా ఇంత పడబడని, కానీ మేము కారు గారేజ్లో తీసుకుపోవాల్సి వస్తుంది. సో ఆటో డ్రైవర్లే మనకి ఇన్స్పిరేషన్. హైదరాబాద్ అయితే సిటీ బస్ డ్రైవర్లు ఉంటారు, ఆర్టీసీ డ్రైవర్లు ఎట్లా నడుపుతారైనా ఏమైనా వస్తూనే ఉంటారు. ఆయన మీదికి పక్కకి మనమే జరగాలి. సో అట్లే లీడర్ అనేదానికి ఉండాల్సింది కాన్ఫిడెన్స్. మా ఊళ్ళో గోదావరి పోటీ వస్తుంది, గోదావరి 1,00,000 కోట్లు ఉన్నాయి. విష్ణువర్ధన్ సార్ 100 కిలోలు ఉన్నాడు. అరే నీకు ఎవరు ఉంటుంది తప్ప, నీకున్నది ఎవరు ఉంటుంది? అర్జునుడు కూడా ఇట్లా అందరూ చూసి అంటాడు, కృష్ణ కౌరవ సైన్యం లక్షలలో నిలబడుతుంది, మన పాండవ సైన్యం చాలా తక్కువ ఉంది, యుద్ధం ఎట్లా గెలుస్తా అని చెప్తాడు. ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు? కర్మానుసారే బుద్ధి అని చెప్తాడు. నేను చెప్తున్నా, నువ్వు ముందుకు పో గెలుస్తావని చెప్తాడు. పోయినా పోలేదు అర్జునుడు, గెలిచిండా గెలవలేదా యుద్ధం? అప్పుడు గెలవలేదా? గెలవలేదా? మరి మీరు కూడా గెలుస్తారు. మనకు పెళ్లిళ్ళకి లక్షలు ఇచ్చే స్తోమత లేకపోవచ్చు, కోట్లు ఇవ్వకపోవచ్చు, మనం పిచ్చి పిచ్చిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోవచ్చు. కానీ ప్రజల మనసును గెలిస్తే 100% మనకు ఖచ్చితంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. పక్క నుంచి మా ఓడిఎఫ్ మిత్రులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తారని, వర్క్ లోడ్ తగ్గిస్తున్నారని, ఓడిఎఫ్ మీద అన్యాయం చేస్తారని కొన్ని వెలిసిపోయినటువంటి ఎర్రజెండాలు ఏదైనా మాట్లాడుతున్నారంట. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశ రక్షణ రంగానికి కేటాయించినటువంటి డబ్బులు ఇంకా ఏ రంగానికి కేటాయించలేదు. బయట తయారయ్యే రఫేల్ కూడా తీసుకొచ్చి ఈ దేశంలో తయారు చేయించాలనేది నరేంద్ర మోడీ ఆలోచన. కాబట్టి ఓడిఎఫ్ పెద్దలు కూడా ఎవరో వేడుకలు వర్కౌట్ లోడ్లు పెరుగుతాయి, పూర్తి స్థాయి లోడుని ఓడిఎఫ్ కి పీడీఎల్ కూడా 100% మీ సామర్థ్యానికి అనుకూలంగా పనిచేసేందుకు మీ ఎంపీగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా మీడియా మిత్రులు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇంకెక్కువసేపు మాట్లాడాలన్నప్పుడు కూడా ఇంత సెలవు తీసుకుంటా ఉన్నాను. కాన్ఫిడెన్స్ తోటి ముందుకు వెళ్ళి దయచేసి ఎవరు లేవన్నా, దయచేసి ప్లీజ్. నేను ఇంకా 2 గంటలు ఉంటా, ఇంకా 2 గంటలు మీ అందరితో కలిసి ప్రతి బూత్ అధ్యక్షుడితో కలిసి నేను ఫోటో దిగిన తర్వాత గంటలు ఈ లోపల ఈ నియోజకవర్గంలో బూత్ నెంబర్ 158 గ్రామ పంచాయతీ పెద్దాపూర్లో 613 ఓట్లు తెచ్చి అందరికంటే ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి బూత్ కమిటీ అధ్యక్షుడు మిత్రుడు ప్రకాష్ గౌడ్ గారికి ఈ వేదిక నుంచి శిరస్సు వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ద్వారకారని చెప్తా ఉన్నాడు, మా సంగారెడ్డిలో కూడా ఇంకా పోటీ ఉండమన్నా మాకు కూడా 675 బూత్లో 75 బూత్లో కూడా మేము అందరికీ చాలా ఎక్కువ ఓట్లు తీసుకొచ్చినామని చెప్తున్నాడు 75 బూత్ అధ్యక్షుడు మిత్రుడు సత్యనారాయణ గారికి కూడా ఈ వేదిక నుంచి శిరస్సు వచ్చిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మీరు నాకు సన్మానం చేయడానికి కొద్దిసేపు ఓపిక ఉండాలి. మొదటి సన్మాన గ్రహీత ఎవరంటే ఏ బూతుల్లో అయితే అందరికంటే ఎక్కువ ఓట్లు తీసుకొచ్చిండో ఆ బూత్ అధ్యక్షుడు దయచేసి ప్రకాష్ గౌడ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరితో కలుస్తాం. అందరి సన్మానాన్ని అందరి పేమెంట్ తీసుకున్న తర్వాతనే డయాస్ ఖాళీ చేసి కాబట్టి కొద్దిసేపు ఓపికగా ఉండాలని మీ అందరినీ వేడుకుంటూ పెద్దాపురం బూత్ అధ్యక్షుడు ఇందాక ద్వారకారని చెప్పినటువంటి సంగారెడ్డి సత్యనారాయణ గారి బూత్ అధ్యక్షుడు దయచేసి వేదిక మీకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌన్సిలర్ వాసన కొంచెం వెనుకకు రావాలి. మీనా గౌడ్ గారు డయాస్ దగ్గర పట్ట ఉండాలి ప్లీజ్. దయచి ఎక్కడ జరగాలన్నా మాణిక్రావు గారు మీరు లేస్తే కింద ఉండాలి, లేస్తారంట ప్లీజ్. బూత్ అధ్యక్షుడు చాలా వరకు సపోర్ట్ కొట్టరా ఈ జాగ్రత్త మేము అందరం ఉండాలని కోరుకోవాలి. అన్ని బూతులలో కూడా మేము మెజార్టీ చేస్తామని మీరు కష్టపడాలి. కష్టపడదామా? కష్టపడదామని చేతులు ఎత్తుని సరైన ఎత్తులే మిగతా కష్టపడరా?
సగం లేపుతున్నారు జర గట్టిగా లేపండి. జై శ్రీరామ్. జర అందరూ జరుగుతుంది దయచేసి. థ్యాంక్ యూ. సంగారెడ్డి బూత్ అధ్యక్షులు సత్యనారాయణ ఉంటే వేదిక మీదకి రావాలి. ఉన్నారా? సరే, థ్యాంక్ యూ. ముందుగా వీరశైవ సమాజానికి సంబంధించినటువంటి చాలా మంది సోదరులు స్టేజ్ కి లెఫ్ట్ సైడ్ ఉండాలి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!